Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. జీవగల దేవా స్తోత్రం. జీవగల దేవా స్తోత్రం. ఆత్మీయ తండ్రి స్తోత్రం. ఆత్మీయ తండ్రి స్తోత్రం. జీవ ఊటమా స్తోత్రం. జీవపూటమా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమను, ఆయన మహిమను తెలుసుకున్న ప్రియ బిడ్డలారా, క్రీస్తుని స్వరానికి, దేవుని పరిశుద్ధ సన్నిధైన ఈ లైవ్ ప్రోగ్రాంకి మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఉన్నతమైన నామములో, ఆయన ఎనలేని కృపలో మహిమలో జీవిస్తున్న ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు ఈ ప్రార్థనను మరియు లైవ్ని సమర్పించిన వారు బ్రదర్ క్రిస్టఫర్ జాన్ మరియు బ్రదర్ జోసెఫ్ యాంథనీ. ఈ ఇద్దరు కూడా ఈరోజు ఈ లైవ్ని 30 రూపాయల కానుక ఇచ్చి, 30 రూపాయలు స్పాన్సర్షిప్ ఇచ్చి ఈరోజు ఈ లైవ్ని వాళ్ళు స్పాన్సర్ చేసి ఉన్నారు. వాళ్ళిద్దరు కుటుంబాలకు కూడా దేవుడి లేని దీవెన ఇవ్వనుగాక. మనం వారందరి గురించి ప్రార్థన చేస్తాం. క్రిస్టఫర్ జాన్ బ్రదర్ గురించి మరియు జోసెఫ్ యాంథనీ బ్రదర్ గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి మరియు ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిన్న ప్రార్థన ఉండడం వల్ల, అర్జెంటుగా పోవడం వలన నిన్నటి వాక్య భాగాన్ని ఈరోజు కొనసాగిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం తెలియపరుచుకుంటూ వాక్య భాగంలోకి మనం అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా చేతులు స్తోత్రం. జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడము. ఇక్కడ చూడకుండా దేవుని వైపు చూసి మనము ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, జీవకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయమందు నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని ఏరాళముగా దీవించండి దేవా. నీ కృపా వస్త్రము, నీ కరుణ వస్త్రమును మాపై కప్పి, పాపములు పడిపోకుండా, పాపంలో పడిపోయి ఉన్నామును, మేము పరిశుద్ధంగా లేము అంటే ప్రభా, నీ పవిత్ర ఆత్మచే మమ్మల్ని పవిత్రపరచుము తండ్రి. నీ ఎనలేని కృపా కటాక్షముతో, నినలేని మహిమను మాపై కుమ్మరించి, మీ సన్నిధిలో సదా సర్వదా మీ బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తుమ నాయన. పడిపోయిన మమ్మల్ని పైకి లేపి, కరుణ చూపి, తుంటరి వారై తిరుగుతున్న మమ్మలను ఒంటరి వాళ్ళుగా చేసిన ఈ ప్రపంచాన్ని నీవు జతపరిచి మమ్మల్ని సన్నిధిలో శరణు వేడిలా చేశావు నాయన. అవును దేవా, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ప్రభువా, ఇదిగో నాయన, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీవు ఆశీర్వదించు నాయన. ఏ బిడ్డ ఏ అవసరం మేరకు నిలబడి ఉన్నాడో, ఏ బిడ్డ ఏ ఆపదకు, ఏ సాపదకు నిలబడి ఉన్నాడో, ఏ బిడ్డ ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పాలైపడి ఉన్నాడో, ప్రతి ఒక్క విన్నపము నీకు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డ సమస్య నీకు తెలుసు. ప్రతి ఒక్క అంధకార శక్తిలో జీవిస్తున్న బిడ్డ ఏ ఆర్తనాదంతో నువ్వు పిలుచుచున్నాడో నీవు చూచుచున్నావు. సామెతల గ్రంథం 15 అధ్యాయం 3వ వచనం ప్రకారం చూచుచున్నావు. కీర్తన 33 అధ్యాయము
18 వచనం ప్రకారం నీవు మోక్ష పాదం నుంచి మమ్మల్ని చూస్తూనే ఉన్నావు, వీక్షిస్తున్నావు. మా జీవితాలు ఎక్కడికి వెళుతున్నాయి, మా జీవితాలు ఏమి చేయబడుతున్నాయి, మా జీవితంలో సమస్యలు ఏమి, మేము ఎటు విధంగా జీవించాలి, ఎటు విధంగా నడిపించబడాలనేది మాకు తెలియదు నాయన. కానీ నీవు మా యందు మమ్మల్ని నడిపించండి దేవా. ప్రతి ఒక్క సాతాను శక్తులను, అంధకార శక్తులను, కోప క్రోధ మోహాల్లో నడిపించబడుతున్న ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధ ఆత్మ చేతి దీవించండి నాయన. నీ కృప, నీ కరుణ మా యందు ఉండును గాక. ఇది లైవ్ స్పాన్సర్ చేసిన క్రిస్టఫర్ జాన్ బ్రదర్ని ఆశీర్వదించు, జోసెఫ్ ఆంథనీ బ్రదర్ని ఆశీర్వదించు. నిన్నలేని మహిమతో ఇంకా ఎంతోమంది లైవ్ స్పాన్సర్ చేయాలి. నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ఆయన. నిన్నలేని ఆశీర్వచనాలతో వాళ్ళ కుటుంబంలో నీ సంపద, సరి సంపద 30 అంతులుగా, 60 అంతులుగా, 90 వంతులుగా, 100 వంతులుగా ఎదిగిపోవునుగాక. వారింట్లో ధనధాన్యాలు పెక్కువగా పెరుగునుగాక. వాళ్ళలో సిరి సంపదలు పెరుగునుగాక. వాళ్ళు నీ జ్ఞానం వచ్చునుగాక. ఆ 2 కుటుంబాలను ఎనలేని కృప మహిమ ఉండునుగాక. ఆ కుటుంబాలపై ఏ మాంత్రిక తాంత్రిక శక్తులు, ఏ అనారోగ్యములు వాటిల్లకుండగా నీ రక్షణదాయకంలో, నీ రక్షణలో వాళ్ళని నింపి నడిపించమని, వాళ్ళ కుటుంబంతో పాటు ఇంకెంతమంది లైవ్ చూస్తున్నారు అంతమందికి నీవు ఆశీర్వదించి నీ మహిమతో వాళ్ళని నడిపించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన కీడగాకి రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Amen. Welcome to Brother Jude Noel, Brother Christopher John, Brother Chinna Raj. Welcome to the divine presence of God. May the Lord bless you all for sharing the live, for being with God in this live presence. May the mighty God bless your families, bless your children, bless each and every one. In Jesus' name, I bless you all. Amen. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. సాధన చేయుమా నా దోషములన్, నా పాపములన్. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. తుంటరి వాణిగా తిరిగి తిని, ఒంటరి వాణిగా మిగిలి తిని. తుంటరి వాణిగా తిరిగి తిని, ఒంటరి వాణిగా మిగిలి తిని. చివరికి నీ దరి చేరి తిని, చివరికి నీ దరి చేరి తిని. నీ గృహమున నన్ను చేర్చుమయ్యా, శరణమయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా.
కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, సాధన చేయుమా నా దోషములను నా పాపములను. Welcome to Brother Robert Anthony. Praise the Lord. Praise A the very Lord. good evening. Hallelujah. Hallelujah. Yes, in life, some or the other way, we were living very, very crazy. But one day, when God has picked up from our craziness, when God has picked up from the pit where we were living with the Satan, the mighty God has hugged us, received us as a prodigal son, and He said, "My son, my daughter, here I am with you. Need not worry of this world. Need not worry about your financial crisis. Need not worry about your disease. Need not worry about your mental and physical tension. Need not worry of anything which belongs to the world. You are going to be with me, and I am going to take care of you. You just be worried of myself and my will, what to do in this world. The rest, I am going to take care of you. From now onwards, you are in me. You are in my presence. So, the mighty God blesses you." Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Yes, good evening, Brother Robert Anthony. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఈరోజు వాక్య భాగము నిన్నటి వాక్య భాగమును కొనసాగిస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. As we are going to continue yesterday's message, as we are going to meditate from John's Gospel, chapter 6, verses 39 onwards, from 39 to 45. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు ధ్యానిస్తాం. ఆయన నాకు ఒసగినది ఏదియో కొనక అంతిమ దినము దానిని లేపుటకై నేను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు పుత్రుడు ప్రతివాడు నిత్య జీవము పొందుటై నా తండ్రి చిత్తము. అంతిమ దినము నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చాను. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి. ఇతడు ఈ యోసేపు కుమారుడుగా యేసు కదా, ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగివచ్చినని ఎటులా చెప్పగలడు అని చెప్పుకొనసాగారు. యేసు వారితో, మీలో మీరు గొనుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించినని తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొని ప్రతివాడు నా యొద్దకు వచ్చును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర, నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధనలు చెల్లించబడునుగాక. John's Gospel, chapter 6, verses 39 onwards. And it is the will of him who sent me that I should not lose any of all those he has given me, but that I should raise them all to life on the last day.
For what my Father wants is that all who see the Son and believe in him shall have eternal life, and I will raise them to life on the last day. The people start grumbling about him because he said, I am the bread that came down from heaven. So they said, this man is Jesus, son of Joseph, isn't he? We know his father and mother. How then does he now say he came down from heaven? Jesus answered, stop grumbling among yourselves. No one can come to me unless the Father who sent me draws him to me, and I will raise him to life on the last day. The prophets wrote everything will be taught by God. Anyone who hears the Father and learns from him comes to me. This does not mean that anyone has seen the Father. He who is from God is the only one who has seen his Father. This is the word of the Lord. Thanks be to God. All glory belongs to the God. 1 Corinthians chapter 10 verse 31. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Welcome Brother Joseph Anthony. Praise the Lord. Today's live, it is you who have sponsored. Thank you for the sponsorship you have given to the Lord. Praise the Lord. Praise the Lord. The will of Jesus Christ, యేసు క్రీస్తుని చిత్తము జీవిత కాలమంతా ఏముండిందంటే, ఈ లోకములో ప్రతి ఒక్కరిని రక్షించాలి. రక్షించడమే కాకుండా తన అంతిమ దినములో వాళ్ళని పైకి లేవనెత్తాలి. పడిపోయిన ప్రతి ఒక్కరిని పైకి లేపడానికే పరలోకం నుండి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చున్నాడు. రక్షింపబడ్డ ప్రతి ఒక్కడికి మళ్ళీ రక్షణ అవసరం లేదు. రక్షణ లేకుండా పాపములో జీవించిన వాడికి రక్షణ అవసరం. యేసుక్రీస్తు జీవిత చిత్తం, ఆయన వచ్చిన ఈ లోకానికి వచ్చిన కార్యం ఏమంటే, ఆయన లోకానికి వచ్చిన ప్రణాళిక ఏమిటంటే, పడిపోయిన ప్రతి ఒక్కరిని పైకి లేపాలి. పాపములో మగ్గిపోతున్న ప్రతి ఒక్కరిని పైకి లేపాలి. పాపము చేసి అనారోగ్య పాలై భూమి మీద పడిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలి. పాపముతో వ్యభిచారము చేస్తున్న ప్రతి ఒక్కరి స్త్రీని కాపాడాలి. పాపముతోనే పుట్టి గుడ్డివాడుగా ఉన్న వారికి చూపునివ్వాలి. తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి బిడ్డలు దయ్యాలు భూతాలు పట్టి చౌటి వాళ్ళుగా కుష్ఠరోగులుగా ఉన్న వారిని విడిపించడానికి, అంటే పడిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తాలి. అంటే ఈ లోకములో యేసయ్య వచ్చినది సమాధానం ఇచ్చుటకు, ప్రేమను పంచుటకు, ఆయన కృపతో ఆయన తండ్రి అయిన యెహోవా రాజ్యముని ఈ లోకములో కట్టుటకు. ఇది యేసుక్రీస్తుని చిత్తం. మళ్ళీ అదే యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన సత్యమైన మాటను ఆయన వెళ్తూ చెప్పాడు. మనం ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 verses 21 నుంచి చదవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 verses 20 onwards. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. నా తండ్రి నన్ను పంపించినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. As my Father has sent me, now I am giving my authority to you. I am sending you. Go. Then he breathed on them and said, receive the Holy Spirit. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నా తండ్రి చిత్తము, బ్రతికుని చెప్పిన మాట ఏంటి? నా తండ్రి చిత్తం ఏంటంటే, ఈ లోకములో ఎవరును పడిపోకూడదు, అందరూ పైకి లేవాలి. ఏ ఒక్కరు పాప కొద్దిలో ఉండకూడదు, ఏ ఒక్కరు అనారోగ్యంతో ఉండకూడదు, ఏ ఒక్క అంధకార శక్తిలో ఉండొద్దు, ఏ ఒక్కరు మాంత్రిక తాంత్రిక శక్తులకు తల వంచి ఉండకూడదు.
ప్రతి ఒక్కడు ఉన్నతమైన స్థానంలో నిలబడాలి. నేను నా తండ్రి పంపించిన దాన్ని బట్టి నేనేనా నిలబడ్డానో, నేను కూడా పడిపోయిన వారిని పైకి లేపి నిలబెట్టించాలని నేను వచ్చి ఉన్నాను. అదే యేసుక్రీస్తు మరణించిన తర్వాత పునరుత్థానుడై వచ్చి నిలబడ్డ తర్వాత ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పంపుచున్నాను, వెళ్ళండి, వెళ్ళి నా శక్తిని, నా ప్రేమను, నా దయను, నా కృపను, నా మహిమను మీరు ప్రకటించండి. అంటే ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తుని చిత్తములోని ఒక భాగం. We are part of the will of God of Jesus Christ. What Jesus has come to this world for what Jesus Christ has come into this world to proclaim the good news, the same good news we have to be proclaimed. ఏ సువార్తను బోధించుకుని యేసే లోకానికి వచ్చినాడో మనం కూడా అటువంటి సువార్తను బోధించడానికి వచ్చినాం. అందుకే ఆయన మరణిస్తూ పైకి వెళ్తూ తన శిష్యులు చెప్తున్నా, వెళ్ళండి, నేను నా తండ్రి పంపించిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళి నా నామంలో వాక్యాన్ని ప్రకటించండి, స్వస్థతలు ఇవ్వండి, అనారోగ్య పాలైన బిడ్డలను రక్షించండి. వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళని పైకి లేపండి. అనగా వాళ్ళు పడిపోయి ఉన్నారు. పడిపోయిన వాడు పైకి లేవాలి. మనం పడిపోతే క్షణకాలంలో లేచి నిలబడతాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేచి నిలబడతాం మళ్ళీ. కానీ కొన్నిసార్లు పడిపోతే లేవము. ఆర్థికంగా పడిపోతాం, మనశ్శాంతి లేకుండా పడిపోతాం, అనారోగ్యంతో పడిపోతాం, కుంగి కుసించి ఉండడం కూడా పడిపోయినట్టు లెక్క. ఈరోజంతా నా మైండ్ అంతా ఆఫ్ ఉంది, ఈరోజంతా నా మూడ్ ఆఫ్ ఉంది. ఎందుకు? నువ్వు పడిపోయావు. ఏదో విలువైనది నువ్వు పోగొట్టుకున్నావు జీవితంలో. వెతకు, నువ్వు ఏం పోగొట్టుకున్నావు. గో అండ్ సర్చ్ వాట్ యు హావ్ లాస్ట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక రోజు ఒక వ్యక్తి ఆలయానికి ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ మాస్, ఈవినింగ్ మాస్కి వెళ్ళేవాడంట. అలా ఒక 10 to 15 years రోజు మాస్కి వెళ్తున్నాడు. వాడికి పెద్దగా ఏం అనిపించలేదు మాస్. ఎవ్రీడే వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ కమింగ్. ఎస్. సడన్గా 15 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు నా ఆలయంలో దివ్యబలి పూజ ముగించుకున్న తర్వాత, హోలీ మాస్ అయిన తర్వాత కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటే సడన్గా తనని ఎవరో వెనుక నుంచి వీపు తట్టాడంట. తడుతూ ఆయన ఒక మాట చెప్పాడంట, నువ్వు ఏదో కింద పారేసుకున్నావు చూడు అన్నాడంట. మనిషి కనిపించలేదని, ఎవరో ఒక వీపు తట్టి కిందేమో పడేసుకున్నావు చూడు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడంట. అతను ఎవరో కూడా అతను తెలియదు. తను కింద ఏం పడేసుకున్నాడేమో అని మొత్తం చర్చ్ అంతా వెతుకుతూనే ఉన్నాడు. పాకెట్ అంతా వెతుకున్నాడు. పైన పర్స్లో ఉన్న ఫోన్, పెన్, డైరీ, చిన్న పాకెట్ డైరీ అలాగే ఉంది. కింద జోబులో ఉన్న కర్చీఫ్, రోజరీ అలాగే ఉంది. ఈ జోబులో ఉన్న కొన్ని డబ్బులు అలాగే ఉన్నాయి. వెనుక జోబులో ఉన్న విజిటింగ్ కార్డ్స్ అలాగే ఉన్నాయి. కానీ కిందతో పారేసుకున్నాడు. వెతుకుతున్నాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. 100 చర్చ్ వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మీరు వెళ్ళండి, ఇక చర్చ్ లాక్ చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, లేదయ్యా నాకు ఎవరో చెప్పారు, ఏమో కింద పడేసుకున్నానంట, అదే వెతుకుతున్నాను. అతనికి అర్థం అవ్వలేదు. చర్చ్ సాక్రిస్ట్రీని వచ్చి చెప్తున్నాడు. చర్చ్లో బెల్ కొడతారు కదా, క్యాథిస్ట్, సాక్రిస్ట్రీ. అతను చెప్పాడంట, లేదయ్యా ఏం లేదు, అంతా క్లీన్ ఉంది, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి అని. సరే అని నేను ఏం పోగొట్టుకున్నాను ఏమో అని తను మెల్లిగా బయటికి వచ్చి తలుపు దగ్గరికి వచ్చేసాడు. అలా వచ్చి ప్రార్థించుకుని, ప్రభువా నేనేం పోగొట్టుకున్నాను నాకు తెలియట్లేదు, నువ్వే నాకు చూపించాలని ప్రార్థన తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తన ఆలోచన మైండ్లో ఏదో తిరుగుతున్నది, నేను ఏం పోగొట్టుకున్నాను, నేను ఏం పడేసుకున్నాను, నేను 10 సార్లు జోబ్ చెక్ చేసుకున్నాడు, 10 సార్లు వెతుక్కుంటాడు, ఏం అర్థం కావట్లా. సెకండ్ డే మార్నింగ్ చర్చ్కు ఒక దాహంతో వెళ్తున్నాడు. నేనేమో పడేసుకున్నాను, మార్నింగ్ చర్చ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, నేను వెళ్ళాలని అర్లీ మార్నింగ్ 5 o'clock చర్చ్ ముందు నిలబడ్డాడు. ఆ సాక్రిస్ట్రీని అడిగినంటే, ఏమయ్యా నువ్వు 6:15కి రావాలి, 5 o'clock వచ్చావేంటి అంటే, లేదు నేను చర్చ్లో వెతుక్కోవాలి, చర్చ్ తెరువు అంటే చర్చ్ తెరిచాడు. మాస్క్ ముందు 1 hour వెతికాడు.
మాస్కు తర్వాత మళ్ళీ 1 అవర్ వెతికాడు. మార్నింగ్ మాస్లో ఏమీ దొరకడ, విసుకెత్తిపోయాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తన మనసులో ఏదో ఒక ఆలోచన. మళ్ళీ సాయంకాలం దివ్యబలి పూజకు వచ్చాడు. సాయంత్రం మాస్క్ వచ్చి మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు. వాడి కోపం వచ్చి ఆ ఆలయంలో జోరుగా మాస్ అయిన తర్వాత, దేవా ఏదో పడేసుకున్నాను అంటున్నావు, నా మైండ్లో టెన్షన్ అయిపోయింది, నేను ఏం పడేసుకున్నాను చూపించు. నేను రోజు వస్తున్నా, పొద్దున్న రాత్రి వెతికాను, ఈరోజు ఉదయం వెతికాను, ఇప్పుడు వెతికాను, ఏమీ కనబడట్లేదే, నేను ఏం పోగొట్టుకున్నా, ఎవడో చెప్పే వెళ్ళాడు పిచ్చోడు, మర్చిపోదామన్నా నేను మరవలేకపోతున్నా, అది నేను ఏం పడేసుకున్నా టెన్షన్ నాకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే రోజు అదే వ్యక్తి మళ్ళీ వీపు నుంచి తట్టి, నువ్వు జీవితాన్ని పడేసుకున్నావు అన్నాడు. నువ్వు జీవితాన్ని పడేసుకున్నావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పైకి జీవితమా అని నవ్వాడు. జీవితం పడేసుకున్నానా? ఏంది ఇది? 15 ఇయర్స్గా నేను ఆలయానికి వస్తున్నాను, ఎప్పుడు ఇంత మైండ్ డిస్టర్బ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇంత డిస్టర్బ్ అయ్యాను దేనికి? ఇప్పుడు తను వెళ్ళి ఫాదర్ని అడిగాడంట, ఫాదర్ నాకెవరు వచ్చి ఇలా చెప్పారండి, నిన్న నుంచి టెన్షన్లో ఉన్నాను అంటే, అప్పుడు ఆ ఫాదరు బైబిల్ చేతికిచ్చి, నీ జీవితం ఈ బైబిల్ అయ్యా, ఇదే నువ్వు పడేసుకుంటున్నావు. 15 సంవత్సరాలుగా చర్చికి వస్తున్నావు, కానీ నీ కళ్ళ ముందున్న బైబిల్ నువ్వు ఎప్పుడు తెరిచి చూడలేదు, ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు ధ్యానించలేదు. 10 సార్లు నీ జోబ్ చెక్ చేసుకొని ఇది పడిపోయిందా అది పడిపోయిందని చూసుకున్నావే, కానీ నీ ముందున్న బైబిల్ నువ్వు గమనించావా? గమనించలేదు. వెళ్ళి ఆ బైబిల్ తీసుకొని చదువు అన్నమాట. తను అలాగే ఆ బైబిల్ తీసుకొని ప్రతిరోజు ఎవ్రీ డే చదువుతూ ఆది కాండం ముగించేసుకున్నాడు 1 మంత్లో. జెనసిస్ చాప్టర్ ముగించుకున్న తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి తన వీపులో తట్టి ఆయన చెప్పాడంట ఆయనకి, అయ్యా నువ్వు సత్యమైన దాన్ని పోగొట్టుకున్నావు, ఉన్నతమైన దాన్ని పొందుకుంటున్నావు, నువ్వు దీన్ని కొనసాగించు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితము కనిపించదు, జీవితము వినిపించదు. జీవితం కనిపించదు, జీవితం వినిపించదు, జీవితం మాట్లాడదు. దాన్ని అనుభవించాలి. ప్రతిరోజు నీ జీవితంలో ఒక నూతన దినం. ఆ దినం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ దినం నేను ఏమి చేయాలి, ఈ దినం వల్ల నాకు ఉపయోగం ఏమి, నాకు నష్టం ఏమని నువ్వు గ్రహించగలగాలి. అది గ్రహించిన నాడే నీవు ఉన్నతమైన సత్యమైన దేవునిలో నడిపింపబడతావు. ఆ సత్యము నేర్చుకున్న నాడే నీ జీవితంలో సత్యమైనది అసత్యమైనది ఏంటో నీకు తెలిసి వస్తుంది. దేవాది దేవుని యెహోవా తండ్రి కుమారుడు, ఏకైక కుమారుడు యేసుక్రీస్తుకి తెలుసు తన జీవిత ప్రణాళిక ఏంటో. తన యేసుక్రీస్తు తన జీవితాన్ని పారివేసుకోలేదు. ఆయన జీవితంలో ఉన్న 33 సంవత్సరాల జీవిత కాలాన్ని అనుభవించాడు. తన తండ్రి చిత్తం మేరకు కార్యాలు చేశాడు. తన తండ్రి గురించి బ్రతికాడు. తన తండ్రి ప్రేమను మాత్రమే ఈ లోకానికి పంచాడు. అటువంటి ఉన్నతమైన గొప్ప యేసుక్రీస్తుని బిడ్డగా, క్రిస్తువునిగా, కథోలిక్గా పిలువబడుతున్న నువ్వు ఆయన జీవితంలో కొద్ది భాగమైనా నువ్వు ఆయన జీవితంలో నీ జీవితాన్ని నిలబెట్టుకొని అనుభవిస్తున్నావా అనేది ప్రధానమైన ప్రశ్న నీ ముందు ఉండాలి. అలా లేని నాడు నీ జీవితమే కాదు. అందుకే యెహోవా తండ్రి తన రూపంలో మనల్ని సృష్టించున్నాడు. నీ రూపున నన్ను మలచితివే, నీవు పేనే పోసితివే. నీ రూపున నన్ను మలచితివే,
పతితుడనైతి నీ దరి చేరితిని, పతితుడనైతిని నీ దరి చేరితిని, పతితుడనైతిని నీ దరి చేరితిని, పతితుడనైతిని నీ దరి చేరితిని, నీ కృపలో నన్ను బ్రతికించుమయ్యా నా యేసయ్యా, కరుణామయా కనికరించుమా యేసయ్యా, కరుణతో బోవుమా యేసయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా, కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, సాధన చేయుమా నా దోషములన్, నా పాపములన్ కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా యేసుక్రీస్తు జీవితం ఉన్న చిత్తము అదే, పడిపోయిన వారిని పైకి లేపాలి. ఆయన జీవితంలో ఆయన క్రీస్తుని బిడ్డలుగా, కథోలిక బిడ్డలుగా ఉంటున్న మనము కూడా పడిపోయిన ప్రతి ఒక్కరిని లేపడమే మన దేవుడు మనకిచ్చిన చిత్తము, ప్రణాళిక, ఆయన ప్రత్యేకమైన కార్యము. ఇది మర్చిపోయి, ఇది విడిచేసి మనం ఎక్కడెక్కడికో ఏమేమో చేయడానికి పోతున్నాం. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో, For what my Father is that all who see the Son and believe in him should have eternal life. I will raise them to life on the last day. నా తండ్రి చిత్తానుసారము ఎవడైతే నా దగ్గరికి వస్తాడో, ఎవరైతే నన్ను విశ్వసించుచున్నాడో వాళ్ళకు నేను నూతన జీవితమును, కనికరగల జీవితమును, దయాగల జీవితమును, మహిమగల జీవితమును, ముఖ్యముగా సంపూర్ణమైన జీవితము నేను ఇచ్చేదను. ఇటర్నల్ లైఫ్. సంపూర్ణమైన జీవితము అంటే ఏమిటి? సంపూర్ణమైన జీవితము అంటే నువ్వు దేవుని ప్రకారం జీవించడం, దేవుని స్వరాన్ని వినడం, దేవుని సేవ చేయడం, దేవుని ప్రేమను ఇతరులకు పంచడం, క్రీస్తుని ప్రేమకు పాత్రుడుగా అయి ఉండడం. ఈ 5 కార్యాలు చేస్తే నీకు ఇటర్నల్ లైఫ్ ఉంటుంది. ఇటర్నల్ లైఫ్ అంటే సంపూర్ణమైన జీవితం. ఈ 5 చేయకుండా నేను 4 చేసినా 1 చేయలే అంటే సంపూర్ణమైన జీవితం నీకు లభించదు. అసంపూర్ణమైన జీవితమే ఉంటుంది. అన్సాటిస్ఫైడ్ సోల్. దైవ జనమా, క్రీస్తుని సంగమా, ఈ లోకములో నువ్వు దేన్నైనా మెప్పించగలవు, నువ్వు దేనితోనైనా సాటిస్ఫాక్షన్ అవ్వగలవు. కానీ ప్రభునితో నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావా? ప్రభుని ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన బిడ్డగా, ఆయన చిత్తమును ఎరిగిన బిడ్డగా, ఆయన సంపూర్ణమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? లేదు. అందుకే మన జీవితంలో ఎన్నో కొరతలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు. ఎందుకంటే మనం ప్రభుని తెలుసుకున్నట్టుకు మనం సమయం ఇవ్వట్లేదు. ఆయన చిత్తము ప్రకారం నేను జీవిస్తున్నానంటే మరి నా జీవిత చిత్తం ఇదేనా అని నేను చూసుకోవాలి. అలా చూడని నాడు నేను ఏమీ చేయలేను.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆ మాటతో పాటు ఇంకొక మాట కలుపుకొని అంటున్నాడు, శాశ్వతమైన జీవితము కలిగిన వాడికి మాత్రమే తన ఉన్నతమైన జీవితము తనకు లభిస్తుంది. దేవుని నువ్వు శాశ్వతమై ఉండాలి అంటే నీవు దేవుని ఎనలేని మహిమ కృప యందు నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని వాక్కు చెప్తుంటే సైతాన్ చూడండి పడుకోబెడదామని ఆలోచిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలని నిన్న నుంచి నేను సరిగ్గా పడుకోలేదు, నిద్ర వస్తుంది, అది ఒప్పుకోవాలి. కానీ వాక్కు చెప్పేటప్పుడే ఆ నిద్ర ఎందుకు వస్తుంది? ఉదయం నుంచి రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది నిద్ర? సైతాన్ పక్క నుంచి అన్నాడు, వాక్కు పక్కన పెట్టే, వాక్కును బోధించి వీళ్ళందరినీ బలపరచాల్సిన అవసరం నీకు లేదు, వెళ్ళి బజ్జం. అప్పుడు ఆ సాతానికి ఎట్లా జవాబు ఇవ్వాలి? మరి నాకు నిద్ర ఇస్తున్న సాతానికి ఎలా జవాబు చెప్పాలో తెలుసా? ఇలా ఇట్లా ఇవ్వాలి జవాబు. ఇప్పుడు నిద్ర రాదు. నన్ను నేను కొట్టుకోలేదు, నాలో ఉన్న సైతాన్ని తరిమి కొడుతున్నాడు. పో బయటికి, ఇక్కడ ఉండే అధికారం లేదు, నేను నా తండ్రి కార్యంలో బిజీగా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చెయ్యకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. yes నిన్న నుంచి కంటిన్యూస్గా ప్రేయర్లో ఉన్నాను కాబట్టి అలసిపోతున్నాను, నిద్ర రావచ్చు. కానీ ఉదయం నుంచి నాకు నిద్ర రాలేదు. ఉదయం నుంచి రావాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది నిద్ర? సైతాన్ అన్నాడు, ఏం వాక్యం చెప్తావు, ఇంత లోతు చెప్తున్నావు, నా ప్రజలంతా మారిపోతారు, నా సైతాను, నేను సైతాన్ని, నా గుంపులో ఉన్న వారిని నువ్వు ఎత్తుకోబోతున్నావు, నువ్వు నా రాజ్యాన్ని చెడగొట్టు, వద్దు అని వచ్చాడు. మెల్లో నిద్రిస్తున్నావు, నువ్వు బజ్జో పడుకో. ఓ సైతాన్, ఒక్క ఆవలింపులు ఇస్తే నేను 100 సార్లు నేను కొడతా, వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో దేవాది దేవుడు అన్నాడు, నేను వచ్చి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, పడిపోయిన వారిని పైకి లేపుటకే నేను వచ్చి ఉన్నాను. కావున మీరు నా చిత్తము నెరవేర్చు వారు, నా వంశస్థులు, నా బిడ్డలు కనుక మీకు శాశ్వత జీవితము కావాలి అంటే మీరు నాయందు నేను పంపిస్తున్నాను, వెళ్ళండి, నా పేరుట మీరు వాక్యాలను బోధించుడి, స్వస్థతల్ని ఇవ్వుడి, అనారోగ్య బిడ్డలను పైకి లేపండి, నా చిత్తమును నెరవేర్చుటకు వారసులుగా నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుచుండగా అక్కడ ఉన్న యూదులందరూ మాట్లాడుకుంటారు, గుసగుసలాడుకుంటారు. ఏమిటి ఇతను యేసయ్య మిస్సయ్య అని అంటున్నాడు, పైగా ఇతనే జీవం నుంచి వచ్చిన రొట్టె అని చెప్తున్నాడు, వీడు మోషే మరియు యోసేపుకు పుట్టిన కుమారుడు కదా అని ఒకరు గునుక్కుంటున్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళ గునుగుడు విన్నాడు, వాళ్ళ గునుగుడు చూశాడు, వాళ్ళ గునుగుడు విన్నాడు. ఈ మానవుల దగ్గర లోతుగా ఉన్న ఒక విషయం ఏంటంటే ఈ గునగడం. మనం ఎవరి మీద గనుగుతాం, వాళ్ళ ముందు ధైర్యంగా చెప్పలేక మెల్లి చెప్పుకుంటూ పోతాం. చెప్పింది ఇట్లా గునుగుతాం అనమాట. ఇప్పుడు మన భార్య మీద మనం అరవాలంటే తనకు భయపడి అరవరు కొంచెమంది. అరవకుండా పోవే తల్లి నువ్వు ఒకటి ప్రాణం తింటున్నావు, భార్య కూడా అంటది, ఈయన ఒకటి ఈ ఆదివారం వస్తారు ఇంట్లో ఉండి నాకు ఇది చేయి అది చేయి ఇది చేసి పెట్టు, భార్య రోజు మంచిగా ఉంటుంది, ఆదివారం వస్తే చాలు నాకు పెద్ద సావైపోయింది ఈయనతోటి. మెల్లగా గునుగుతూ ఉంటారు కిచెన్లో. ఈ ప్రజలు కూడా అంతే, ప్రజలంటే మనమే కదా, గునుగడము మొదలుపెట్టారు. గునుక్కుంటూ ఇతను జీవపు రొట్టె నేనే అని అంటున్నారేంటి, ఇతను యోసేపు మరియకు పుట్టిన సంతానం కదా అని అన్నప్పుడు యేసయ్య వాళ్ళ మాటను విని ఇలా అంటున్నాడు, నా తండ్రి ఎవరినైతే నా దగ్గరకు పంపిస్తున్నాడో నేను వాళ్ళని మాత్రమే పైకి లేపుతాను. నా తండ్రి చిత్తానుసారం నా దగ్గర కూర్చున్న వారలా నా తండ్రి అనుమతితోనే వచ్చారు.
ఇలా ప్రవక్తలు ప్రతి లేఖనములో రాసి పెట్టారు కదా అని యేసయ్య అంటున్నాడు. మరి ఏ ప్రవక్తలతో యెహోవా తండ్రి రాసి పెట్టాడు? పడిపోయిన వాడు లేవ్వాలని, లేదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు వస్తాడని, ఆయనే జీవపు రొట్టె అని ఎక్కడ మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా. ఇంగ్లీష్లో చాలా బాగా రాసింది ఆ మాట. The prophets wrote, everyone will be taught by God. Anyone who hears the Father and learns from him comes to me. చాలా స్పష్టంగా చదవం ఒక్కసారి ఆ మాట. చాలా అవసరమైన మాట అది. 45వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్సెస్ 45. వారందరూ దేవునిచే బోధింపబడుదు అని ప్రవక్తలు లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చెను. అని ఏమన్నాడు? నా తండ్రి అయిన యెహోవా ప్రవక్తల ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలు నేర్పించాడు. అలా నేర్చుకొని ఉన్నవారు మాత్రమే నా దగ్గరికి వస్తారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను పైకి లేపుతాను. ఇంగ్లీష్లో మళ్ళీ చదువుతాను మీ గురించి. ద ప్రాఫెట్స్ రోడ్, everyone will be taught by God. Taught, నేర్పించడం. Anyone who hears the Father and learns from him comes to me. నా తండ్రి ద్వారా శిక్షణ పొందుకొని, నా తండ్రి ద్వారా నేర్చుకొని, నా తండ్రి ద్వారా సమస్తం నేర్చుకున్న వాడే నా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే, యెహోవా తండ్రి ప్రవక్తల గురించి నేర్చుకున్న వారు ఎంతమంది? ఆ అంతమంది యేసుక్రీస్తు దగ్గర వెళ్ళాలంట. ఎవరు నేర్చుకోలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. మనం ఇలా ఎల్కేజీ నుంచి 10th వరకు చదివిస్తాం మన పిల్లల్ని. ఆ 10th పాస్ అయితేనే హయ్యర్ స్టడీస్ పోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్. అప్పుడే గ్రాడ్యుయేషన్ పట్టం వస్తుంది. గ్రాడ్యుయేట్స్కి మాత్రమే జాబ్స్ ఇస్తారు. అవునా కాదా? రిప్లై ఇవ్వాలి. లైవ్లో ఉన్నవారు కొంచెం రిప్లై ఇస్తుంటే ఇక్కడ నా మాటలు వింటున్నారు, దేవుని బోధన వింటున్నారు అనే ఒక నమ్మకం మాకు కలుగుతుంది. సో ఉన్నవారు రిప్లై ఇవ్వండి. ఒక్కరిద్దరు ఎందుకు కాదు, చాలామంది ఉన్నారు లైవ్లో. రిప్లై ఇవ్వండి. కమెంట్ చేయడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా, టైప్ చేయడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. సో బాగా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకోవాలి. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఎల్కేజీ నుంచి 10th వరకు చదివే ఒక ప్రక్రియ. ఎస్ బ్రదర్ క్రిస్టఫర్ జాన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ ద రిప్లై. ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్న వాడికి ఆల్మోస్ట్ చదువు వచ్చింది. ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. అప్పటి కాలంలో అలా అడిగేవారు కాదట. 3rd క్లాస్ చదువుకుంటే ఎక్కువ అయిపోయింది. కొంచెమంది 5th చదువుకున్నారు, కొంచెమంది 10th చదువుకున్నారు. ఆ కాలంలో ఉన్నప్పుడే నేను మెట్రిక్ పాస్ అయిన. అప్పట్లో మెట్రిక్ అంటే ఎస్ఎస్సి. ముందు దానికి మెట్రిక్ అనే పేరు, దానికి ఎస్ఎస్సి అనే పేరు. ఇప్పుడు ఏమంటారు? 10th పాస్ అయిపోతే సరిపోతుంది. ఎస్ఎస్సి ఇప్పుడు కూడా గవర్నమెంట్లో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ అనే ఉంటుంది. 10th చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకున్న తర్వాత అప్పుడు గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివినాక అప్పుడు గ్రాడ్యుయేషన్ వస్తుంది. అయితే ఇక్కడ యేసయ్య ఏమన్నాడు ప్రత్యేకంగా, నా తండ్రి నేర్పించిన దాన్ని నేర్చుకొని శిక్షణ పొందుకొని నా దగ్గరికి ఎవరైతే వస్తాడో వాడిని నేను పైకి లేపుతా. అది నాకు సులభం అంటున్నాడు. దట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే, పాత నిబంధన చదవని వారు, పాత నిబంధన మొయ్యలేని వారు, కేవలం మాథ్యూ నుంచి చదివి నూతన నిబంధన చదువుకున్నా నాకు యేసయ్య గురించి తెలిస్తే చాలు అనుకున్న వారు ఈ వచనానికి ఏమి జవాబిస్తారు? యేసయ్య అంటున్నాడు, నా తండ్రి నేర్పించిన దాన్ని బట్టి నేర్చుకుని నా దగ్గరికి ఎవరైతే వస్తారో నేను వాళ్ళని పైకి లేపుతా. యేసుక్రీస్తు క్లియర్గా చెప్తున్నాడు, నా తండ్రి నేర్పించిన దాన్ని నేర్చుకో ముందు. అంటే ప్రధానంగా ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు మనం నేర్చుకోవాలి. 10 ఆజ్ఞలు గుర్తుండాలి. ఆ నిబంధనలు మనకు జ్ఞాపకం ఉండాలి.
ప్రతి ప్రవక్తతో ఆయన ఏం మాట్లాడో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రవక్తలకు నేర్పించినాడు. యేసయ్య ఏమన్నాడు, నేను నా తండ్రిని యెహోవా ప్రవక్తలకు నేర్పించాడు. ఎక్కడ నేర్పించాడు? వేర్ డిడ్ హి టాట్? ఒక్కొక్క బోధకుడికి ఒక్కొక్క విధంగా నేర్పించాడు. ముఖ్యంగా ఐజాయా చాప్టర్ 50 verse 4, యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 50 verse 4. ఐజాయా 50 verse 4. The sovereign Lord has taught me what to say, so that I can strengthen the weary. Every morning, He makes me wake up in the eager to hear what He is going to teach me. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనములో యెహోవా తండ్రి ప్రతి ప్రవక్తను లేపవడంట. హలో మై డియర్ క్రిస్టఫర్ జాన్, వెరీ గుడ్ మార్నింగ్, గెట్ అప్, యు ఆర్ మై సర్వెంట్, టైమ్ ఈస్ 5 o'clock, kneel down, I have come from heaven to teach you something else. బాలసుందర్రావు, నా బిడ్డ, నా సేవకుడా లే, నా క్రైస్తవ బిడ్డ లేచి మోకరించి, ఉదయకాల సమయము 5 గంటలకు నేను వచ్చాను, లేవ్వాలి, నేను నీకు బోధించడానికి వచ్చున్నాను. మార్టిన్ జోసెఫ్, గెట్ అప్. మహేందర్ రెడ్డి, గెట్ అప్. యానీ వివాన్, గెట్ అప్. డైలీ మార్నింగ్ 5 o'clock దేవుడు చెప్తాడు, బ్రదర్ రాజు గెట్ అప్ at 5 o'clock, నేను వచ్చాను, వెరీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, లేవు, నేను నీకు వాక్యం బోధించాను, నేను నీకు సత్యాలు నేర్పించాను, లేవు. జోసెఫ్ ఆంథనీ, గెట్ అప్, లేవు. ఇలా ప్రతిరోజు మనం దేవుడు లేపుతూ ఉంటాడు. అదే యేసయ్య చెప్పాడు, ప్రవక్తల ద్వారా దేవుడు శిక్షణ ఇచ్చాడు, అది నేర్చుకుని వచ్చి నా దగ్గర నిలబడ్డ వాడికి నేను ఉన్నతమైన జీవితం ఇస్తా, నేను పడిపోయిన వాడిని లేపుతా. నాకు ఏమి కూడా తెలియదు నాయనా. ఇప్పుడు బ్యాంకు పోతాము, సంతకం పెట్టమంటే ఏమంటాం? సంతకం వస్తే సంతకం పెడతాం, లేకపోతే థమ్స్ అప్, అంగోట చాప్ సాప్. ఇక వాడు ఇంకులో ముంచుతాడు, ఏడ పడితే రప్ప 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 పెట్టిస్తాడు, కాగితాలు తీసుకొని లోపల పోయి ఏం చేస్తాడు ఇక నీ స్టాంపుతో. అందుకే ఇవాళ రేపు అందరికీ సైన్ పెట్టడం వచ్చు. ఎక్కడో ఉంటారు 18 మంది. ఇప్పుడు ప్రతి ఒక్క సైన్ చేయమంటే 5 అక్షరాలు నేర్చుకున్నారు వాళ్ళు, అలా దిద్దుతూ ఉంటారు, దిద్దుతూనైనా ఒక సంతకం పెడతారు. నేర్చుకున్నారు, మనం నేర్చుకోవాలి. యేసే అదే అన్నాడు, నా ప్రవక్తలు చెప్పినది ఏవైతే నువ్వు నేర్చుకుంటావో, నేర్చుకొని నా వద్దకు వస్తావో, శిక్షణ పొంది నా దగ్గరకు వస్తావో, అప్పుడు నేను నీకు మార్గమై ఉంటా, నీకు సత్యమై ఉంటా, నీకు జీవమై ఉంటా. ఊరికేనే యేసయ్యా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పలా. నువ్వు ముందు శిక్షణ పొందు, అప్పుడైనా మార్గంలో నడుస్తావు. నువ్వు ముందు శిక్షణ పొందు, ఆయన సత్యంలో నడుస్తావు. ముందు నువ్వు ఆయన ఏమవుతుందో శిక్షణ పొందుకో, అప్పుడే ఆయన జీవనంలో నువ్వు పాల్గొంటావు. ఆయన గురించి చదివింది, పాత నిబంధన గురించి నేను తెలుసుకోను, ఆ 40 ప్రవక్తలతో నాకు అవసరం లేదు, ఆ 40 పుస్తకాలతో నాకు అవసరం లేదు, నాకు యేసయ్య ఒక్కడు తెలుసుకుంటే చాలంటే, ఇక్కడ యేసయ్యనే అంటున్నాడు, నన్ను ఒక్కరిని తెలుసుకుంటే సరిపోదమ్మా, నా తండ్రిని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆయనని తెలుసుకోలేదు, నన్ను తెలుసుకొని ఏమీ చేయలేవు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా తన తండ్రి అయిన యెహోవాకి ఎంత ప్రాముఖ్యమైన స్థలాన్ని ఇస్తున్నాడో చూడండి. తన తండ్రి చిత్తము లేనిదే కుమారుడు ఏమి చేయడట. తన తండ్రి దగ్గర శిక్షణ పొందకుండా, తన తండ్రి మాటల్ని గౌరవించకుండా, తన తండ్రి మాటలను ఒప్పుకోకుండా ఎవరినో వచ్చినానో వాడిని ఆయన స్వీకరించాడంట. నువ్వు మా నాన్న చిత్తం ప్రకారం నువ్వు రావాలి. తన 12 సేవకుల్ని కూడా తన దేవుడు యెహోవా చెప్తేనే యేసుక్రీస్తు 12 సేవకుల్ని ఎన్నుకున్నాడు. యెహోవా తండ్రి చెప్పకపోతే యేసుక్రీస్తు ఎంపిక వచ్చేదే కాదు. అక్కడ చదవమా ఒకసారి యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. ఐజాయా చాప్టర్ 50 verse 4. బాలసుందర్రావు గారు లైవ్లో ఉన్నారా? ఉంటే ఒకసారి ప్రైజ్ లాడో గుడిని పెట్టండి అయ్యా. మీరు వింటున్నారో లేదో కన్ఫర్మ్ అవుతుంది నాకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. ప్రభువైన దేవుడు నాకు బోధన చెయ్యు అనుగ్రహమును ఇచ్చి ఉన్నాడు.
నేను అలసిపోయిన వారిని నేను అలసిపోయినప్పుడల్లా ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తి దయచేసెను. సంభాషణ శక్తి, సంభాషణ, ఒకరికొకరు సంభాషణ జరగాలి. నేను ఒక్కనే వాక్యం బోధించుకుంటూ పోతా, మీరు వింటుంటే ఇట్లా మీరు డౌట్స్ అడగండి, మధ్య మధ్యలో ఆమెన్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. మన మధ్యలో స్కూల్ టీచర్ స్టూడెంట్ ఇది లేదు ఇక్కడ, రిలేషన్షిప్. నేను బోధకుడు అయినప్పుడు కూడా నేను మీ సహోదరుణ్ణి, మీకు దైవ విషయాలు నేర్పిస్తున్నప్పుడు మీరు కూడా వింటున్నట్టు ఒక ఆమెను ఒక ప్రైజ్ లార్డ్ చెప్తే, అయ్యో వింటున్నారండి, నేను ఇంకా బాగా చెప్పాలి, వాళ్ళకి అర్థం అవుతుంది కదా అని భావిస్తాం కదా. ప్రభువు ప్రతి ఉదయమున నన్ను ప్రబోధించు. నేను శిష్యుని వలె ఆయన బోధనలు విందును. ప్రతి ఉదయం, ఎవ్రీ డే మార్నింగ్ గాడ్ వేక్స్ ఎవ్రీ గాడ్ చిల్డ్రన్. మా టీం మెంబర్స్ అందరూ బాగా మంది పడుకునేవారు. ఏదో బైబిల్ చదివి మొదలుపెట్టారు, దేవుడు ఖచ్చితంగా వాడిని మార్నింగ్ 3 o'clock 4 o'clock వచ్చి లేపుతున్నాడు, లే 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయి. ద వేకింగ్ అప్ ఆటోమేటిక్లీ ఆన్ ద టైమ్ అండ్ సేయింగ్ ద ప్రేయర్స్. దేవుడు నీకు ఒక అలారంగా మారిపోయాడు ఇక్కడ. నువ్వు కారణాలు చెప్పినావు, బ్రదర్ చాలా టైర్డ్ అయిపోయాను బ్రదర్, నిద్ర వస్తుంది అమ్మా, ఓ మై గాడ్ ఇప్పుడు లేవ్వాలా ఇంత చలికి, ఓ ఆహాహా ఇంత చలికి లేవ్వాలా. యూ కెనాట్ సే దట్, యూ కెనాట్, నువ్వు చెప్పలేవు ఆ విషయం. ఎందుకంటే నీకు శిక్షణ ఇవ్వడానికి రక్షకుడు పైనుంచి కిందికి వస్తున్నాడు, నువ్వు లేపుతున్నాడు, నీకు శిక్షణ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నువ్వు శిక్షణ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, మార్గము సత్యము జీవుని పొందుటం. అలా కాకుండా నేను 10 గంటలకి లేస్తాను, నేను మధ్యాహ్నం 1 గంటకు లేస్తాను, నేను రాత్రంతా మేలుకున్నా అంటే మేలుకుండా ఏం చేసినావు? పండుగ మాలిన టీవీ చూసినావు, పండుగ మాలిన సీరియల్ చూసినావు, పండుగ మాలిన పత్తాలాడినావు, పండుగ మాలిన మందేసినావు, పండుగ మాలిన తిండినావు, పండుగ మాలిన పనులన్నీ తాగి గొడవబడి భార్యని కొట్టి తిట్టిన భార్య భర్త మీద లొల్లి పెట్టి తినదంతా కక్కి అరిగి మళ్ళీ నీళ్ళు తీసుకొని మూతి కడుక్కొని పడుకున్నావు. ఇదా జీవితము? ఇందుకా దేవుడు నిన్ను ఈ జీవితాన్ని ఇచ్చి నడిపించినది? కానే. చాలామంది వాక్యం బోధిస్తారు. నాకు తెలిసి నాకు ఇప్పుడు ఈ నిమిషంలో నా అనుభవం ఏంటంటే, ఇంత డీప్గా ఎవరు చెప్పకపోవచ్చు. నన్ను గొప్పగా చెప్పుకుంటలేను, నేను ప్రతి అక్షరం ప్రతి వచనంలో డీప్గా వెళ్ళి చెప్తున్నానని సంతోషపడుతున్నాను ఈ సమయంలో. సో మీరు కనుక అది భావిస్తే కనుక ఎస్ బ్రదర్ అని పెట్టండి. నిజంగా నేను లోతైన మర్మం నేర్పిస్తున్నాను మీరు భావిస్తే కనుక ఎస్ బ్రదర్ అని కమెంట్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాంతో పాటు ఏమంటున్నాడు, దిస్ డస్ నాట్ మీన్ దట్ anyone has seen the Father. He who is from God is the only one who has seen the Father. ప్రతిరోజైనా ఉదయం లేచి నేను వాక్యం బోధిస్తున్నా అంటే నువ్వు యెహోవా తండ్రిని చూస్తావని కాదు అర్థం. అది యెహోవా తండ్రిని ఎదురు చేసిన మార్నింగ్ వచ్చి నన్ను పైకి లేపిండు, నేను మోకరిలా చేశాడు, నేను యెహోవా తండ్రిని ఫేస్ టు ఫేస్ చూసిన అని అబద్ధం మాటలని చెప్పకూడదు. దేవుని చూడటం అంటే అది కాదు, దేవుని స్పర్శను మనం పొందటం. దేవుని తట్టుని లేపినప్పుడు ఆ సమయం ఆ దేవుని లేపాడు, దాని గురించి ప్రకటించుకోవాలి. ఎస్, దేవుని పైకి లేపి నిలబడించాడు, నేను నిలబడ్డాను, నేను ఆయన ఉన్నతమైన స్థానానికి నిలబడి ఆయన నేర్పించదని నేను నేర్చుకుంటున్నాను. అది కలిగిన వాడు తన తండ్రిని ఎరిగి ఉంటాడంట. అది తెలిసిన వాడే తన తండ్రిని తెలుసుకున్నట్టు, తన తండ్రిని తెలుసుకున్న వాడే తన కుమారుని వద్దకు వచ్చి ఆ కుమారుని కూడా తెలుసుకుంటాడు. ఇన్ని ఉన్నాయి క్రైస్తవ లోకములో. ఇవన్నీ ఏమి తెలియక లేచినామా, ఆ వారానికి ఒకసారి ఆలయానికి పోయినామా, దివ్య ప్రదాసం స్వీకరించినామా, ఇంటికి వచ్చినామా, తిన్నామా, పన్నామా, ఏమి తినేదమా, ఏమి తాగేదమా అని తలంపులు నన్ను ఉంది పాట. ఏమి తిన్నావు, ఏమి తాగావు, ఏమి ధరిస్తావని కాదు జీవితం. పక్షులను పోషించు పరమ తండ్రి
నిన్ను పోషిస్తున్నాడు. పక్షులను పైకి లేపి ఆకాశంలో ఎగురవేసే తండ్రి నిన్ను పైకి లేపి మోకరించి నువ్వు పడిపోకుండా నీకు ఉదయకాల సమయమే సత్యాలను నేర్పిస్తున్నాడు. ఆ సత్యాలు ఉదయకాలం నేర్పించిన, ఇలా సాయంకాలం నిమ్మతంగా కూర్చొని నేర్చుకోమన్న ఆదివారం పూట కూడా ఎవరు నేర్చుకోవట్లేదు. నేను ఒక రోజుకి ఫేస్బుక్ లైవ్లో ఒక 200 మందికి ఇన్విటేషన్ పంపిస్తా. ఇన్వైట్ తిప్పి కొడితే ఇక రెగ్యులర్గా ఫాలో చేస్తే మీరు తప్ప ఇంకెవరు లేరు. వస్తారు, ఒక 10 నిమిషాలు ఉంటారు, పోతారు. గంట సేపు లైవ్లో పాల్గొనేని వారు 2.5 గంట సినిమాలో లైవ్లో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పిన, ఇవరు కూడా చెప్తున్నా, సినిమాలు ఏమి ఇవ్వవు. నువ్వు సినిమా చూడడంతో సినిమా హీరోకి లాభం, నీకు అది లాభం కాదు, నష్టం. ఎంటర్టైన్మెంట్, అందులో ఏమీ లేదు. 6 పాటలు, 8 డైలాగులు, 2 ఫైట్లు, ఒక లవ్ సీను, ఒక రొమాన్స్ సీన్ తప్ప ఇంకోటి ఏం లేదు. జీవితమే అందులో లేదు. నీ జీవితం వాక్కులో ఉన్నది. నీ జీవితం వాక్కులో ఉన్నది. వాక్కుకు లోబడు. వాక్కుకు లోబడి దేవుని ప్రేమించు. వెల్కమ్ బ్రదర్ పీటర్ బొల్లం గారు, బాగున్నారా? నా పేరు తీస్తే పారిపోతాడు, అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతాడు. ఎందుకు వస్తాడేమో అర్థం కాదు. అయ్యా పీటర్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారండి? కాసేపటి వాక్యం వినలేదా? ఆయన కూడా కూడా ప్రతిరోజు వాక్యం బోధిస్తుంటాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ వాక్యంలో పాల్గొన్నారు కదా, యా మీ వాక్యాలని నేను చూస్తుంటాను. వినాలి, వాక్యం వినాలి. బోధకులు ఎలా మీరు వినకపోతే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 47వ వచనం అంటుంది, ఐ యామ్ టెల్లింగ్ యు ద ట్రూత్, హి హూ బిలీవ్స్ హాస్ ఇటర్నల్ లైఫ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను చెప్పుతున్నది నిజం. ఈ నిజాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే ఈ నిజాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకే సంపూర్ణమైన జీవితం ఉంటుంది. నిజాన్ని ఒప్పుకోలేని వాడికి సంపూర్ణమైన జీవితం ఉండనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని ఒప్పుకోవాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. కానీ ఈ లోకం అసత్యంలోనే బ్రతుకుతూ సత్యాన్ని విడిచిపెట్టేస్తుంది. సత్యం ఎప్పుడు నిన్ను హత్తుకుని ఉంటుంది. అది కాస్త బాధ కలిగించినా జీవితంలో ఒక పాఠంలా మిగిలిపోతుంది. నువ్వు సత్యాన్ని తిరస్కరించలేవు. యూ కెనాట్ రిజెక్ట్ ద ట్రూత్. ఇఫ్ యు ఆర్ రిజెక్టింగ్ ద ట్రూత్, దెన్ యు ఆర్ రిజెక్టింగ్ ద మైటీ గాడ్. నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. అందుకే అంటున్నాడు, స్పష్టంగా అన్నాడు, నన్ను నమ్మిన వాడు, నా తండ్రిని నమ్మిన వాడికి మాత్రమే జీవపు ఊట, తను మాత్రమే జీవితం జీవించగలడు. అలా కాకపోతే తన జీవితం జీవించలేడు. అదే విధముగా నేనే జీవపు ఆహారము అని ఒప్పుకున్న ప్రతి ఒక్కడును నా తండ్రిని శిక్షణ ఒప్పుకుంటున్న వారే. Those who believe that Jesus is the bread of life, they should first learn what is bread and what is the bread of life. A very deep meaning you should have in your life. When you can understand such a big world, why can't you understand or understood a small thing in your life, the truth of God? దేవుని సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోవడం అంటే నువ్వు మూర్ఖులుగా జీవిస్తున్న విధి విధానం అంటారు. కాబట్టి దైవజనమా, క్రీస్తుని సంగమా, దేవుని ఉన్నతమైన సత్యంలోకి నడిపించబడాలి అంటే నువ్వు ప్రభుని వాక్కులు నమ్మి ఆయనే జీవపు ఊటని నువ్వు నమ్మాలి. ఆయన జీవపు ఊటను నమ్మకపోతే, ఆయన జీవపు రొట్టను నమ్మకపోతే అది వేస్ట్. ఆయన జీవపు ఊట కూడా ఇస్ అ లైఫ్ ఆఫ్ ఫౌండేషన్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ బ్రెడ్ ఆఫ్ లైఫ్. అది నమ్మగలగాలి. అందుకే 48వ వచనంలో మనం చూస్తున్నాం. 49వ వచనం, యువర్ ancestors ate manna in the desert, but they died. But the bread that comes down from heaven is such a kind that whoever eats it will not die. I am the living bread that comes down from heaven. If anyone eats this bread, he will live forever. The bread that I will give him
is my flesh which I give so that the world may live. నీ పూర్వీకులు అప్పట్లో ప్రవక్త మన్నా, ఇజ్రాయెల్ ప్రజలు మన్నా తిన్నారు, కానీ మన్నా తిని వాళ్ళు కాలం చెల్లించేశారు, చనిపోయారు. కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఇస్తున్న జీవపు రొట్టె, పరలోకం నుండి వచ్చిన నా జీవపు రొట్టె, నేనే జీవపు రొట్టెను, నన్ను భుజించిన వాడు ఎన్నటికీ మరణింపకపోగా ఎవరైతే నా శరీరాన్ని, నా రక్తాన్ని స్వీకరించుకుంటారో వాళ్ళు సర్వదా ఈ భూమిలో జీవిస్తారు. ఎవరైతే ఆయనని స్వీకరిస్తారో వాళ్ళు జీవితకాలం జీవిస్తారంట. ఈ ప్రపంచమే అంతరించిపోయినా ఈ ప్రపంచంలో నీ సత్యమును నేర్పించిన సత్యము అలాగే ఉంటుంది. ఆ సత్యముకున్న శక్తి అటువంటిది, ఆ సత్యానికి ఉన్న గొప్ప శక్తి అటువంటిది. యేసుక్రీస్తే జీవపు రొట్టె అని నువ్వు నమ్మిన నాడు, ఆయన పాత్రంలో ఉన్న రక్తము నువ్వు తాగిన నాడు, ఆయన పాత్రలో ఉన్న ఆయన శరీరంగా ఉన్న ఆయన రొట్టెను నువ్వు తిన్ననాడే నేను జీవిస్తాను అని మనం అంటాం. అంతకన్నా విలువైనది ఆయన వాక్కులో మనం జీవించాలి, ఆయన సత్యంలో మనం జీవించాలి. ఆయన ఉన్నతమైన నామములో ఆయన పేరిట మనం ఆయన యందు జీవించాలి. అలా జీవించకపోతే ఆయన బిడ్డలుగా మనం జీవించే అర్హత మనకు లేదు. క్రైస్తవుడుగా, కథోలికుడుగా పిలుచుకునే అర్హత అంతకన్నా లేదు. దైవజనమా, క్రీస్తుని సంగమా అని అదే అంటున్నాను. 52వ వచనం, దే స్టార్టెడ్ an angry argument among them. How can this man give us his flesh to eat? They asked. Jesus said to them, I am telling you the truth. If you do not eat the flesh of a son of man and drink this blood, you will not have eternal life in yourselves. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him on the last day. For my flesh is a real food, my blood is a real drink. Whoever eats my flesh and drinks my blood lives in me, and I live in him. The living Father sent me, and because of him I will also live. In the same way, whoever eats me will live because of me. This then is a bread that comes down from heaven, is not like the bread that your ancestors ate, but then later died. The one who eats this bread will live forever. Jesus said this as he taught in the synagogue of Capernaum. యేసుక్రీస్తు పదే చెప్తున్నాడు, నన్ను స్వీకరించలేని వాడు జీవాన్ని స్వీకరించలేడు, నా శరీరాన్ని, నా రక్తాన్ని తాగని వాడు జీవితము జీవించలేడు. నన్ను నా తండ్రి సజీవుడైన రొట్టెగా ఈ లోకానికి పంపించున్నాడు. నన్ను నా తండ్రి సజీవుడైన లోకంలో ఈ సజీవైన రొట్టెగా పంపించినప్పుడు ఈ సజీవైన శరీరాన్ని, రక్తాన్ని భుజించని వాడు నా బిడ్డగా పిలువబడడు. ఆయన బిడ్డగా మనము పిలువబడవట. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసే జీవపు ఆహారం అని చెప్పడానికి, ఆయనే ఆహారం అని ఆయన భుజించుటకు మనము అర్హుతులై ఉండాలి. అలా అర్హుతులై ఉండాలి అంటే యెహోవా తండ్రి శిక్షణను మనం పొందుకొని ఉండాలి. ఆయన శిక్షణని మనం పొందుకోలేకపోతే మనం ఆయన బిడ్డలుగా పిలువబడము. బైబిల్ చదవలేని వారు క్రైస్తవులు కాలేరని ఎందుకు అంటున్నానంటే ఎందుకే అంటున్నాను. నువ్వు క్రీస్తునివి, నువ్వు కథోలికుడిని పిలువబడాలి అంటే నువ్వు ముందు దేవుని బిడ్డగా అర్పింపబడాలి. దేవుని జీవపు రొట్టెను నువ్వు తినాలి. ఈ పాత నిబంధన చదివి, ప్రవక్తల గ్రంథాలన్నీ చదివి కూడా నువ్వు దేవుని శిక్షణ పొందాలి. అలా పొందకపోతే నువ్వు జీవించలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను ఎరిగిన బిడ్డలారా, ఇదిగో ఈ సాయంకాల సమయం ముందు దేవుని బహు గొప్పగా నడిపించుచున్నాను నేను నమ్ముతున్నాను. ప్రభు సత్యాన్ని బట్టి నువ్వు జీవించు. ప్రభు ఒక కృప మహిమలను కాలం సమాధానంతో జీవించండి. ఈ లైవ్ షేర్ చేయాలనుకున్న వారు 30 రూపాయలు మీరు ప్రార్థన పెట్టుకోవచ్చు. 30 రూపాయలు మా గూగుల్ పే నెంబర్ స్క్రీన్ పైన రావడం జరిగింది. మీరు 30 రూపీస్ స్పాన్సర్ చేసి లైవ్ని మీరు స్పాన్సర్ చేయవచ్చు. ఈరోజు బ్రదర్ క్రిస్టఫర్ జాన్ మరియు బ్రదర్ జోసెఫ్ ఆంథనీ ఈ లైవ్ని షేర్ చేశారు. దేవుడు వారిని నిత్యం నిరంతరము జీవించును గాక, దీవించును గాక. ఆమేన్. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకు తిరిగి కలుసుకుందాం. యూట్యూబ్లో కూడా మా వీడియోస్ ఉంటాయి.
డివైన్ జీసస్ మినిస్ట్రీ స్పిరిచువల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామంలో దీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో ఈవినింగ్ 5 o'clock. గాడ్ బ్లెస్ యూ ఆల్.